ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం పిల్లారా. జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున మీ అందరికి శుభాభివందనాలు. దేవునికి స్తోత్ర సంతోషకరం. ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి. ఏమిటి ఈ దినం దేవుని వాగ్దానపు మాట? దేవుని పరిశుద్ధ గ్రంథం చూస్తే చూడండి, 42వ కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము మొదటి వాక్యం చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడింది పిల్లారా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది అన్న మాటలు మనకు కనబడతాయి. ఇక్కడ దావీదు గారి ద్వారా మరొక్కసారి దేవుడు అద్భుతంగా మనకి వాగ్దాన మాటగా తెలియజేస్తున్నాడు. ఏంటి అంటే, దుప్పి ఎలాగూ అరణ్యములో నీటి మడుగులను లేదంటే నీటి వాగులను ఎలా కనుగొంటదో, ఏమండి, ఒక మనుషుడుగా ఉన్న మనం సత్యాన్ని అసత్యం మధ్యలో ప్రయాణం చేస్తున్నాం కనుక దేవుని సత్యం అనేది అంత బాగా మనం గుర్తెరగగలిగితే లేదా గుర్తెరగాలి అన్నది దావీదు గారి ఉద్దేశం. హల్లెలూయా. మీరు గమనించాలి, పాస్టర్ గారు మేము గుర్తెరగకుండానే ప్రభు సన్నిధిలో ఉన్నామంటారా? కాదు కాదు, మీరు గుర్తు ఎరిగారు కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నారు. ఎరిగి ఎరగని వారు కూడా మా అంటే మన మధ్యలో లేకుండా పోలేదు. కానీ ప్రభు అంటారు, దుప్పి నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లుగా నీ ప్రాణము, నీ ఆత్మ, నీ ఉద్దేశము దేవుని పట్ల తృష్ణగొనిగి దప్పిగొలిగాని ఉంటే ఖచ్చితంగా దేవుడు అట్టి తృప్తిని నీకు కలుగు చేస్తాడు నీ విశ్వాసపు ప్రయాణంలోనే. స్తోత్ర. ఎందుకంటే దుప్పట నీళ్లను కనిపెట్టుకొని మేత మేసి వచ్చి నీరు తాగి మళ్ళా పోయి మేత మేసద్దన్న విషయం మనందరికీ సుపరిచితమే. మరి నీ ఆత్మీయ ప్రయాణంలో వాక్య అభిషేకపు ద్వారా, సంఘ ఐక్యత ద్వారా అంచులంచులుగా మీరు వెదగగలుగుతున్నారు అన్నదే దేవుని ఉద్దేశం. ఒకవేళ ఈ సామాసానికి ఈ దుప్పి నీటి వాగులు ఎతికినట్లు ఎతక్క ఎవరి తలంపుతో వారు ఉంటే వాక్యం అంటుంది వాగ్దానంగా, పిల్లరా అలా కాదు, వాగును కనిపెట్టుకొని దుప్పి మేసి చక్కగా ఎదిగి పిల్లలను కని చక్కగా వర్ధిల్లు చేస్తుంది. అలాగునే ఆత్మీయ జీవితంలో, విశ్వాసపు ప్రయాణంలో మీ ఎదుగుదల కూడా ఉండాలన్నది దేవుని ఉద్దేశం. మరి అందుకే ఈ దినం వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన ఉన్న ప్రియ సహోదరి సహోదరులరా, దుప్పి నీట్ల కోసం ఎందుకు ఆశపడింది? మరి నేడు నువ్వు ఆశపడాల్సినటి భూప్రపంచం మీద బోలెడని ఉన్నాయిలే కానీ ఏది ఆశపడితే నీకు ప్రయోజనము, దేని కొరకు తృష్ణగొనుటే నీకు మేలు కలుగును, దేని పట్ల నీ ఆశాభావమును కలుగు చేస్తావో ఆలోచించి ఉద్దేశించాలన్నది దేవుని ఉన్నతమైన మాట. మరి ఆశలు ఎన్నో ఉన్నాయి కానీ తీరలేదని దిగులు పడుతున్నావో, లేక తీరిపోయిన ఇంక ఏమున్నాయి ఆశలు అంతటితో లేదు, ఇంకే బాధ లేదు నాకు అనుకుంటున్నావో, ఈ వాగ్దానం వీక్షిస్తున్న పిల్లరా, దుప్పి ఎంత బలముదైనా నీళ్లను ఎతికినట్లుగా దేవుని వాక్యాన్ని, దేవుని ఏమండి ఉన్నతమైన ఉద్దేశాన్ని మనం ఎతకగలిగి నిలబడగలిగి నడిస్తే ఈ పరిస్థితులలో, అనగా ఈ అంత్యదిన పరిస్థితులలో కృపకి మనం పాత్రులవుతాం. ఆలోచించండి, ప్రార్థించండి. నిత్య కృపలో ప్రభు మీ దప్పిక తీర్చి దీవించి నడిపించుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడివైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన ఉన్న నీ ప్రియ పిల్లలను మీరు దర్శించండి. దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడి వెతికి కనుగొనినట్లుగా సత్యము నుంచి సర్వసత్యమును కనుగొని నీ బిడ్డలు స్థిరపడి వర్ధిల్లినట్టు కృపచూపి దీవించమని, మీరు మహిమ తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.